జై మహాదేవ్. ఈరోజు మనము ఉత్తరేణి చెట్టు, దీన్ని కుక్కముళ్ళ చెట్టు అంటారు, ఉత్తరేణి చెట్టు అంటారు. ఈ ఉత్తరేణి చెట్టు గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇది ఏదైతే ఉత్తరేణి చెట్టు ఉన్నదో ఇది పాము కాటుకు చాలా ఉపయోగపడుతుంది. ప్రథమ వైద్యంగా హాస్పిటల్ దూరంగా ఉందనుకోండి, ముందుగా మనం మనిషిని కాపాడుకోవాలనుకుంటే దీని యొక్క ఆకును దంచి ఆ కరిచిన చోట మనం ఈ ఆకును దంచి అక్కడ కట్టాలి, విషాన్ని లాక్కుంటుంది. రెండవది, ఈ ఆకుని ఎప్పుడైతే దంచి రసాన్ని ఎప్పుడైతే తాగుతాడో, కడుపులోకి తీసుకుంటాడో, ఈ ఆకును దంచి తింటాడో, అప్పుడు దాని యొక్క విషం కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. రెండవది, ఆర్షములలు అని చాలామంది బాధపడుతుంటారు. ఈ ఆర్షములకు కూడా దీని యొక్క ఆకును మనం ఎప్పుడైతే తింటామో ఆర్షములలు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. రెండవది, చెవిపోటుతో చాలామంది బాధపడుతుంటారు, కుప్పలతో బాధపడుతుంటారు. చెవిపోటుతో బాధపడే వాళ్లకు చెవిలో 3 చుక్కల రసాన్ని, ఈ ఆకు యొక్క రసాన్ని చెవిలో 3 చుక్కలు ఎప్పుడైతే వేస్తామో ఆ చెవు యొక్క సమస్యలు తొలగిపోతాయి. పుప్పళ్ళు ఏదైతే ఉందో పుప్పళ్ళు పైన కూడా ఈ ఆకును దంచి ఆ పుప్పళ్ళు పైన ఎప్పుడైతే మనం ఆ పుప్పళ్ళు పైన దీని యొక్క ఆకును దంచినటువంటి మందు ఎప్పుడైతే పెడతామో ఆ పుప్పళ్ళు కూడా సమస్య పోతుంది. కాబట్టి మనము ఈ ఆకు ద్వారా పాము కాటు యొక్క విషాన్ని తొలగించుకోవచ్చు, కుప్పల యొక్క బాధ తొలగించుకోవచ్చు, ఆర్షముల యొక్క సమస్య తొలగించుకోవచ్చు. సర్వరోగ నివారణి, అర్ధ సంజీవని అనడం జరుగుతుంది. దీన్ని ఆయుర్వేద గ్రంథంలో కూడా అర్ధ సంజీవని అని చెప్పుకుంటాం మనం. దీని ద్వారా ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి దీన్ని మనము అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి, దీన్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే దీని ద్వారా వ్యవసాయదారులకు చాలా ఉపయోగం ఉంది. ఎక్కడ గడ్డిలో తిరుగుతుంటారు కాబట్టి దీని యొక్క ఉపయోగం అనేది చాలా ఉంది. కాబట్టి అందరూ పాము కాట్లతో బాధపడుతున్నారు కాబట్టి ఈ ఔషధాన్ని స్వీకరించి అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. కాబట్టి దీన్ని అందరూ షేర్ చేయాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్.